గోదాం శంకుస్థాపనకు చేస్తున్న తుమ్మల నాగేశ్వర రావు గారికి స్వాగతం పలుకుతున్నాం. ఎందుకంటే రైతులకు సంబంధించి గతంలో గోదాం కాలిపోవడం జరిగింది. దాన్ని పునర్నిర్మాణం చేయడానికి ఇక్కడికి వస్తున్న తుమ్మల నాగేశ్వర గారికి స్వాగతం. మండలానికి వస్తున్న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ గారికి బీసీ పొలిటికల్ జేఏసీ పక్షాన స్వాగతం పలుకుతున్నాం. అలాగే మన పెబ్బేర్ మండలంలో గతంలో గోదాం కాలిపోవడం జరిగింది. ఆ గోదాం పునర్నిర్మాణం చేయడానికి ఇక్కడికి వస్తున్న మంత్రులకు అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రతి ఒక్కరికి మీ బీసీ పొలిటికల్ తరఫున స్వాగతం పలుకుతున్నాం. 8 కోట్ల రూపాయలతో నూతనంగా గోదాం నిర్మాణానికి ఎలాంటి అభ్యంతరం లేకుండా మేము ముందుగా దీన్ని స్వాగతిస్తున్నాం. అలాగే గోదాం కాలిపోయి సంవత్సరం కావస్తున్నా ఇప్పటికీ దోషులను ఎక్కడ కూడా పట్టుకున్నట్టు ఆధారాలు లేవు. దీని ముందుగా మంత్రి గారు తుమ్మల నాగేశ్వర్ గారు దీన్ని పరిగణనలోకి తీసుకోవాలి. తప్పకుండా దోషులు ఎవరు అనేది నిగ్గు తేలాల్సిన అవసరం రేపు తుమ్మల నాగేశ్వర్ గారిని కూడా మేము కలిసి వివరిస్తాం. అలాగే దోషులకు రాజకీయంగా అండగా ఉండి వారిని వెనకేసుకొస్తూ పార్టీని భ్రష్టు పట్టిస్తున్న నాయకులు మన మధ్యలోనే ఉన్నారు. అలాగే 12,94,000 గన్ని బ్యాగులను నిప్పు పెట్టి విచారణ చేయకుండా ఎలాంటి విచారణ చేయకుండా ఎండాకాలం ఎండలకు వేడి ఎక్కువ కావడం వల్ల ఆ గన్ని బ్యాగులు కాలిపోయాయని చెప్పడం చాలా విడ్డూరం. అలాగే రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు కూడా ఈ మన పెబ్బేరు మండలంలో గన్ని బ్యాగులకు సంబంధించి అలాగే గోదాం అట్టి నివేదికను కూడా మేము ఇంకా చూడలేదని చెప్పడం కూడా మన పెబ్బేరు మండల ప్రజల పక్షాన చాలా బాధాకరమైన విషయం. అలాగే డిఎస్పి వెంకటేశ్వర్ గారు కూడా ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించినాం, నివేదిక ఇంకా కొనసాగుతూ ఉంది అని చెప్పడం. ఇంకెంతకాలం మీరు ఈ విచారణ కొనసాగిస్తారు? ఈ గన్ని బ్యాగులకు సంబంధించి ఎంత త్వరగా నిగ్గు తెలిస్తే అంత మంచిది. లేదంటే మీ పక్షాన మేమే ఆ యంత్రాంగాన్ని కూడా మీ పక్షాన మేము కూడా త్వరలో దోషులను ఎవరు అనేది కూడా మేమే తేల్చాల్సి వస్తుంది. అది గుర్తించుకొని మీ పని మీరు చేస్తారా లేదా మమ్మల్ని చేయమంటారా? ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది అధికారులు. ఇంకోటి మన జిల్లాలోనే పెద్ద నేత, మరి పెద్ద నేతలు వారి వంచన చేరితే దోషులను ఎందుకు గుర్తిస్తలేరు? ఇంతకు ఆ పెద్ద నేత ఎవరు అనేది కూడా మాకు అనుమానం కలుగుతుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పెద్ద నేతలు చాలా మంది ఉన్నారు. మరి ఆ నేతల వంచన చేరిన నాయకులు ఎవరు, ఆ దోషులు ఎవరు? ఇంతకు రేపు తుమ్మల నాగేశ్వర్ గారు ఈ దోషులను తేల్చి ఈ కేసును ముందుకు కొనసాగించాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇటు విషయాన్ని మన జిల్లా అధ్యక్షులు వనం తిరుపతయ్య గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. పత్రికా మిత్రులకు అందరికీ నా ధన్యవాదాలు చెప్తున్నాను.
వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం గోదాము 6 కోట్లతో నిర్మించిన గోదామును పోయిన గవర్నమెంట్ అంత కష్టపడి కట్టిస్తే ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్లో గోదాము తగబడిన దుండగులను ఎవరు వాళ్ళను నిమిత్తంగా పట్టుకోకుండా పోలీసులు దీనికి వసత్తు పలుకుతూ పోలీసుల దౌర్భాగ్యంగా కనీసం పెబ్బేరు మండలంలో 100 కుటుంబాలు ఆ గోదాములో బతుకుతున్న వ్యవస్థ ప్రజలు అందరూ ప్రతి గ్రామంలో ఉన్న కూడా గోదాములో కష్టపడిగా పనిచేసుకున్న భక్తులు కూలీలను వాళ్ళు పుట్టగొట్టి వాళ్ళ ప్రభుత్వం కూడా ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే కానీ ప్రణాళిక బోర్డు వైస్ చైర్మన్ మంత్రులుగా ఆయన క్యాబినెట్ మంత్రుల్లో ఉండి కూడా ఇక్కడ ఉన్న 100 మంది కుటుంబాలను రోడ్డున పడ్డ 10 నెలల తర్వాత ఆ కుటుంబాలను ఎవరు కూడా ఇప్పటి వరకు పలకరించకుండా దోషులను పట్టించుకోకుండా ప్రభుత్వం నిర్లక్ష్యానికి ఇది వదిలేస్తుంది. కాబట్టి మళ్ళీ ఇప్పుడు త్వరలో మేము గోదామును ప్రభుత్వ దుడ్లు అధికంగా అయితే ప్రజల సొత్తు అధికంగా ఊకొచ్చిందని మళ్ళీ ఇప్పుడు మేము డబ్బులు శాంక్షన్ చేసి గోదామును మళ్ళీ ఉరుకు చేస్తామని చెప్పడం పెద్ద దుర్వినియోగం. ఇది ఒక ప్రభుత్వమే ఈ మాట చెప్తుందంటే ప్రజలు ఏమనుకుంటారనేది కూడా ఇంత కనికారం లేకుండా పోతుంది. కాబట్టి దీన్ని వచ్చిన ఇప్పుడు మంత్రివర్గం వ్యవసాయ శాఖ మంత్రులు కూడా దీన్ని భద్రత వైఫల్యంగా అన్ని చుట్టుముట్టు చేసి దాన్ని భద్రత కట్టించి దీనికి మనస్ఫూర్తిగా న్యాయం చేస్తారని నేను బీసీ పట్టాలు చేసిగా ఈ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యత వహిస్తూ ఈ ప్రభుత్వ సొమ్ములు ఎక్కడైతే ఉందో ఇప్పుడున్న మంత్రులు కానీ ఎమ్మెల్యే కానీ ఎక్కడ ఏ హాస్టల్ కానీ ప్రభుత్వ అధికార సొత్తులు ఎక్కడున్న పోలీసు వ్యవస్థను దృష్టిలో ఇవన్నీ నిర్లక్ష్యం దీని ఇంతతో నిర్లక్ష్యం చేయకుండా ఉన్న ప్రభుత్వ ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నావో దీన్ని మొత్తం పోలీసుల వ్యవస్థలు ఉన్నట్టు స్థానిక ఎమ్మెల్యే నిర్ణయం తీసుకొని దీన్ని మంచిగా గుర్తించి పావుభంగా పెట్టి పట్టుదలతో ఇప్పటి కూడా నిర్లక్ష్యం చేయకుండా చేయాలని బీసీ పట్టాల జిల్లా అధ్యక్షుడిగా నా బాధ్యతగా నా చుట్టూ ఉన్న బీసీ పట్టికలు తీవ్రంగా దీన్ని తీవ్రంగా భద్రత పరచాలని మా యొక్క మనవి జరుపుతున్నాం. కూడా దాని మీద ఎవరు దోషులని తెలిసి కూడా వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడం, మరి ప్రభుత్వంలో ఉండి అదే ఎమ్మెల్యే మెగారెడ్డి గారు అనేది ఈరోజు కూడా ఏం జరుగుతుందో పట్టుకోకుండా మరి గవర్నమెంట్ వస్తే కదా దాన్ని అంటిపెట్టింది ఎవరు కూడా తెలుసు. దాని మీద యాక్షన్ తీసుకోకుండా మళ్ళీ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఆ పని జరిగిన తెలుసు. కాబట్టి రేపు మళ్ళీ రేపు పనికి వస్తాం, మధ్య రోజుల్లో కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని గతంలో ఎవరు చేసినా స్పష్టంగా ఎంక్వైరీ చేసి వారి మీద చట్టపరంగా యాక్షన్ తీసుకోవాల్సిందిగా డీసీ పొలిటికల్ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. ఇలాంటివి గవర్నమెంట్ ఆస్తులు ఎవరు చేసినా ఎవరు ఏం చేసినా చెల్లించబడ్డామని డీసీ పొలిటికల్ చేస్తారని గవర్నమెంట్ విజ్ఞప్తిస్తున్నాం.